ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు నామమున మీకు నా ప్రేమపూర్వక శుభాకాంక్షలు. ప్రభు అయిన యేసుక్రీస్తు మీ మీద చాలా ప్రేమ కలిగి ఉన్నారు. అది తెలుసా మీకు? కొందరొచ్చి నా మీద దేవునికి ప్రేమ లేదు, అక్కర లేదు, అలాంటి ఒక భావము కలుగుతుంది. చూశారా? మీ జీవితంలో ఎప్పుడైనా అలా అనుకున్నారా? నా సేవా మార్గంలో అనేకులను దర్శించినప్పుడు చెబుతారు, దేవునికి నా మీద ప్రేమే లేదు బ్రదర్, అంకుల్ నా మీద దేవునికి అక్కరే లేదు. ఎందుకలా చెబుతున్నారని అడిగితే, నేనడిగినదేది దేవుడు ఇచ్చేదే లేదు, నా జీవితం చూడండి అలాగే ఉన్నది అని తమ జీవితాన్ని గురించి విరక్తితో చెప్పేవారు ఉన్నారు. అది నిజమేనా? దేవునికి నిజంగా అక్కర్లేదని అనుకుంటున్నారా? వచనము ఏం చెబుతున్నది? యెషయా 62వ అధ్యాయము 4వ వచనములో, యెహోవా నిన్ను గూర్చి ఆనందించుచున్నాడు, నీ దేశము వివాహిత మగును. ప్రభువు నీయందు ప్రేమ కలిగి ఉన్నాడు. దేవుడు ఎన్నో స్థలములలో మాట్లాడేటప్పుడు, ప్రియమైన వాడా, నీ ఆత్మ వర్ధిల్లునట్లు నీవన్ని విషయములలో వర్ధిల్లుచు సౌఖ్యంగా ఉండుమని నీ కొరకు ప్రార్థించుచున్నాను, నీవు నాకు మిక్కిలి ప్రియుడవు అని చెబుతున్నారు కదా. కనుక దేవుడు మిమ్ములను ప్రేమించుచున్నాడు, మీ మీద ప్రేమ కలిగి ఉన్నాడు. అయితే అనేకులు దేవుడు మన మీద ప్రేమ కలిగి ఉండడం గ్రహించడమే లేదు. అదే మన సమస్య. మనము దేవుని గురించి తప్పుగానే భావించుచూ ఉంటున్నాము. కొన్నిసార్లు మన ప్రార్థనలకు జవాబు రావడం లేదు, ఆలస్యమవుతుంది. కొన్నిసార్లు మనం ఎదురు చూసినట్లుగా దేవుడు జవాబిచ్చుటలేదు. మనం ఇష్టపడిన కార్యము నెరవేరుటలేదు. వెంటనే చెబుతాము, దేవునికి నా మీద ప్రేమ లేదు, కనుక దేవుడు నా మీద అక్కరలేక నాకేమీ చెయ్యడం లేదు. అలా కాదు. దేవుడు మీ కొరకు ప్రాణమే ఇచ్చినారు కదా. సిలువలో తన జీవమునే ఇచ్చి మీ మీద ప్రేమ చూపిన దేవునికి మీ మీద ప్రేమ లేకుండా ఉంటుందా? మీకు ఏది మేలో దాన్ని ఆయన చేయును. కొన్నిసార్లు మేలైన కార్యమును తగిన సమయములో ఆయన చేయును. కొంచెం మీరు వెయిట్ చేయాలి. దేవుని సమయంలో మీరు ఎదురు చూసిన దానికంటే మేలైన మంచి జరుగును. సరైన సమయములో దేవుడు తన ప్రేమను మీకు బయలుపరచును. అందువలన దేవుని ప్రేమను మనం అర్థం చేసుకోవాలి. దేవుని వచనం చెబుతున్నది, ఆయన నీ మీద ప్రేమ కలిగి ఉన్నారు. కనుక దేవుడు అలా చెప్పినప్పుడు ఎలా ప్రేమ లేదని మనం చెప్పగలము? అది తప్పైన ఒక భావము, ఒక తప్పైన నమ్మకము. దాన్ని మనం మార్చుకోవాలి. మీరు యోచించి చూడండి. మనం పాపులమయ్యుండగా యేసు సిలువలో మన కొరకు తననే బలిగా అర్పించుకున్నారు. మన పాపములను తన మీద మోసుకొని, నా కుమార్తె కొరకు, నా కుమారుని కొరకు నేను మరణించెదను, నా రక్తమును చిందించెదనని తనని సిలువలో బలిగా ఇచ్చినారే. అంత ప్రేమ కలిగిన ఒక దేవుడు మిమ్మును మర్చిపోతారా? మిమ్మును చేయి విడిచిపెట్టెదరా? మీరు కొంచెం యోచించి చూడండి. ఎలా దేవుడు మర్చిపోయారో, చేయి విడిచినారని చెప్పగలము? ఆయన మిమ్ములను జ్ఞాపకంలో ఉంచుకున్నారు, మీ మీద ప్రేమ కలిగి ఉన్నారు. మొదట దాన్ని విశ్వసించండి. దాన్ని విశ్వసించి, దేవా నా మీద మీరు ప్రేమ కలిగి ఉన్నారు, నేను విశ్వసించుచున్నాను, నా కొరకు సిలువలో మిమ్మల్ని బలిగా అర్పించుకున్నారు, విశ్వసించుచున్నాను, నాకు మేలైంది చేస్తున్నారు, స్తోత్రమని స్తుతించి చూడండి, మేలైనది జరుగును. మీరు దేవుని ప్రేమను సందేహించుట, సనుగుట, దేవుని మీదే కొరత చెప్పుట, అందువలన దేవుని ఆశీర్వాదము ఆలస్యమవుతున్నది, ఆటంకమైపోవచ్చున్నది. ఈ దినము దేవునితో చెప్పండి, దేవా నా సనుగుడు, నా అవిశ్వాసము, తప్పుగా అర్థం చేసుకొనుట, ఇవన్నీ నాకు క్షమించండి. మీరు నిజంగా నా మీద ప్రేమ ఉంచినారు. మీరు యోచించి చూడండి. ఈ కార్యక్రమం చూస్తున్నారు కదా, దేవుడు మీతో మాట్లాడుతున్నట్లుగా ఉన్నది కదా. ఎందువలన? మీ మీద ఆయన ప్రేమ కలిగి ఉన్నందున సోలిపోయిన మీతో మాట్లాడుచున్నారు. అందువల్ల ఈ కార్యక్రమం ద్వారా మీతో మాట్లాడడం, మీ మీద అక్కర కలిగే ఉన్నారని అర్థం కదా. కనుక మీరు యోచించి చూడండి. అవును, దేవుడు నా మీద అంత ప్రేమ కలిగి ఉన్నందున నన్ను గూర్చి నాతో మాట్లాడుచున్నారు. యోచించి చూడండి. కనుక ఆయన ఎలా మిమ్మల్ని మర్చిపోతారు? దేవుని ప్రేమ మారదు. కనుక దేవా మీరు నా మీద ప్రేమ కలిగి ఉన్నారు, నేను దాన్ని అర్థం చేసుకోకుండా ఉన్నాను, నన్ను క్షమించండి అని చెప్పి చూడండి. ఆ ఆశీర్వాదమును మీరు చూచెదరు. ఇప్పుడు చెబుతారా దేవుణ్ణి చూసి, దేవా నేను తప్పుగా భావించాను, తప్పుగా అర్థం చేసుకున్నాను, నన్ను క్షమించండి. మీరు నిజంగా నా మీద ప్రేమ కలిగి ఉన్నారు, మీ ప్రాణమునే నా కొరకు ఇచ్చినారు, నన్ను ఆశీర్వదించండి అని చెప్పి చూడండి. అద్భుతములు జరుగును. తండ్రి, మీ ప్రేమను నేను సరిగ్గా అర్థం చేసుకోలేదు, గ్రహించలేదు, తప్పుగా అర్థం చేసుకున్నాను, సందేహపడ్డాను, నన్ను క్షమించండి. మీరు నిజంగానే నా మీద ప్రేమ కలిగి ఉన్నారు, ప్రేమతో ఉన్నారు, నా కొరకు మీరు మిమ్మల్ని సిలువలో అర్పించుకున్నారు,
నాకు మేలైనది మంచిది తగిన సమయములో చేయుదురు. నేను ఆ ప్రేమను సందేహించకుండునట్లు మిమ్మును విశ్వసించుచున్నాను. ఈ దినము నన్ను అర్పించుకుంటున్నాను. యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. జీసస్ రిడీమ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి మరియు బెల్ బటన్ను నొక్కండి. ప్రతిరోజు కార్యక్రమ సమాచారం పొందండి.